ప్రభువునందు అత్యంత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు ప్రభు నామన మీకు మా శుభాగమనాలు తెలియజేస్తున్నాము. ఈ దినమున మన యొక్క పఠనము కార్యారంభం కంటే కార్యాంతము మేలైనటువంటి అంశాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. కార్యారంభం కంటే కార్యాంతము, అంతము అంటే చివరి సమయం. చివరి సమయాలు ఎంతో మేలుకరమైనటువంటి క్షేమకరమైనవి. అందుకనే మనము ఏ దినాలలో ఉన్నామంటే చివరి దినాలలో ఉన్నాం. అందుకే పౌలు తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో 1 నుంచి 5 వరకు వ్రాయబడిన సంగతులను మీరు తర్వాత ధ్యానించండి. చివరి వచనంలో ఏముంటుందంటే, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశించేవారు ఇట్టి వారికి విముఖుడవై ఉండు అంటే, పైనుంచి చెప్తూ చివరికి వచ్చినాక ఇట్టి వారికి మనం విముఖులం అంటే ముఖము తిప్పుకునేటువంటి వాళ్ళంగా ఉండాలి. ఎట్టి వారికి అనంటే మొదటి భాగములు ఏముంది, ఏలి అనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షులు. ప్రియులారా, స్వార్థప్రియులు ధనాపేక్షులు ఈ చివరి దినాలలో, అంచె దినములలో, అపాయకరమైనటువంటి దినములలో వచ్చే వాళ్ళు ఎవరంటే స్వార్థప్రియులు ధనాపేక్షులు. స్వార్థము, ధనాపేక్ష. స్వార్థం అంటే ఎందుకనే స్వార్థం, నేను, నాది, నేను అనేటువంటి ఇట్లాంటి ప్రియులు, దీంట్లో ప్రియమైనటువంటి వారు. రెండవ ధనాపేక్షలు. ధనాపేక్షల గురించి ఇంత ముందు కూడా కొన్ని భాగాలు చూస్తూ వచ్చినాం. ఇస్కరియోతు యూదా గురించి, తర్వాత ఇంకా గేయాజి గురించి చూస్తూ వచ్చినాం. ధనాపేక్షలు చెప్పే ధన ఆపేక్ష ఏంటంటే నీ సొంత డబ్బు మీద కావచ్చు, నీకొచ్చేటువంటి వాటి గురించి మాట్లాడటం లేదు. కాబట్టి దేవుని సంబంధించిన విషయంలో, దేవుని మందిరానికి సంబంధించిన ధనము విషయంలో, డబ్బు విషయంలో మనము ఏ ఉద్దేశం కలిగి ఉంటున్నాం, బైబిల్ ఏం చెప్తుంది దేవుని మందిరానికి వచ్చేటువంటి డబ్బు విషయం. ఈ దినాలలో మనకు తెలుసు, దేవుని మందిరాలలో మన యొక్క క్రమము గురించి తెలుసుకుంటే ఏమిటంటే చాలాసార్లు మనం గమనించగలం. మేము కూడా తెలుసుకున్నాం పెద్ద దైవజనుల ద్వారా. ఏంటిది అని అంటే మెల్కిసెదెకు క్రమం అండి అంటారు. మనది మెల్కిసెదెకు యొక్క క్రమం. ఎక్కడ స్టార్ట్ అవుతుంది మెల్కిసెదెకు యొక్క క్రమం? డబ్బు విషయంలోకి వచ్చినాక మాట్లాడుతున్నాం. ఈ సందర్భం 14వ అధ్యాయంలో, 14వ అధ్యాయం, ఆదికాండము 14వ అధ్యాయంలో మెల్కిసెదెకు యొక్క క్రమాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భము మనకు కనబడుతుంది. 14వ అధ్యాయంలో గమనించండి. 14వ అధ్యాయము 18వ వచనము, మరియు శాలేం రాజు అయిన మెల్కిసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతునకు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశ్రయించెను. ఆకాశం భూమికి సృష్టికర్త అయినటువంటి యొక్క దేవుడు వలన అబ్రాహాము ఆశ్రయించబడినగా కాండు, నీ శత్రువులను చేసినాడు. ఈ వచనంలో ఏమైందంటే, అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చినాడు. ఎవరికి? మెల్కిసెదెకు యొక్క క్రమము అంటాం. మెల్కిసెదెకు యొక్క క్రమము. ఈ యొక్క మెల్కిసెదెకు ఏంటంటే రొట్టె ద్రాక్షరసాన్ని అబ్రహామునకు ఇచ్చినాడు. అబ్రహాం ఏం చేసినట్టు అన్నిటిలో తనకు 10వ వంతు ఇచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ మన భాగం మనకు ప్రారంభించబడుతుంది. ఇదే భాగాన్ని గురించి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ ఈ మాట చెప్తూ వచ్చినాడు. గమనించండి, మెల్కిసెదెకు యొక్క క్రమాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతూ ఉంటుంది. నేను చదువుతున్నాను, గమనించండి. 4వ వచనం, 7:4, ఇతడు ఎంతగా చూడండి, మూల పురుషుడు అబ్రహాము అతన్ని కొల్లగొన్న శ్రేష్ఠ వస్తువులో 10వ వంతు ఇచ్చెను. మరియు లేవి కుమారులు యాజకత్వం పొందువారు తమ సహోదరుల అబ్రహాం గర్భవాసమును పుట్టినను ధర్మశాస్త్రం చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొంటకు ఆజ్ఞ పొంది ఉన్నారు. ఇక్కడ రాయబడింది మెల్కిసెదెకు యొక్క క్రమము. మెల్కిసెదెకు యొక్క క్రమమును గురించినటువంటి మాట రాయబడుతూ ఉంది. 8వ వచనం కూడా, లేవి క్రమం చూడగా లోనైన శావునకు లోనైన వారు 10వ వంతు పుచ్చుకొనుచురు. అంటే 10వ వంతు ఎక్కడ స్టార్ట్ అయిందంటే అబ్రహాం దగ్గర స్టార్ట్ అయింది. ఇది ఇశ్రాయేల్ యొక్క ప్రజలు 12 గోత్రాల వారు సంబంధించిన విషయం. సంఖ్యాకాండము 18వ అధ్యాయంలో దేవుడే వారికి ఈ విధంగా తెలియజేస్తూ వచ్చినటువంటి సందర్భాలు మనకు కనబడతా ఉంటాయి. నేను చదువుతున్నాను. 18వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 20వ వచనం, మరియు యెహోవా అహరోను ఇట్లను, వారి దేశంలో మీకు స్వాస్థ్యం కలగదు, వారి మధ్య నీకు పాలుండదు, ఇశ్రాయేళ్ల మధ్యన నీ పాలు నీ స్వాస్థ్యం నేనే. ఇదిగో లేవీలు
చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను సేవకు నేను ఇశ్రాయేలు యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్యముగా ఇచ్చి తిని, ఇశ్రాయేలు పాపం తగిలి చావకున్నట్లు వారికి మీదట ప్రత్యక్షపు గుడారమునకు రాకూడదు. అయితే లేవీయులు ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేసి వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులయ్యుందురు. ఇశ్రాయేళ్ల మధ్య వారికి స్వాస్యం ఏమీ ఉండదు. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. ఈ భాగం అంతట్లో కూడా రాయబడి ఉంది ఈ భాగంలో. అందుకైతే ఇశ్రాయేలు వారికి ప్రతిష్టార్పణములను అర్పించు దశమ భాగమును నేను లేవీల స్వాస్యంగా ఇచ్చితిని. అందుచేతను వారు ఇశ్రాయేళ్ల మధ్యన స్వాస్యమును సంపాదించకూడదని వారితో చెప్పితిని. ఇది ఈ భాగం అంతట్లో మనకు కనబడుతుంది. దశమ భాగమును గురించి ఇశ్రాయేలీల దగ్గర నుండి 12 మంది గోత్రికులు అందరూ లేవీలకు దశమ భాగము ఇవ్వవలసిన వారుగా ఉంటున్నారు. దశమ భాగంలో ఇది ఏదో పెట్టలేసింది కాదు, పెట్టెల సంగతి కాదు. దీనికి ఇంకొక భాగం కూడా నేను మీకు గుర్తు చేయాలని చూస్తున్నా. పాత నిబంధన కాలంలో దేవుని మందిరానికి వచ్చేటువంటి డబ్బును, ధనాన్ని ఏ విధంగా వారు ఇచ్చినారు, ఏ విధంగా ఉపయోగకరమైనటువంటి దానిగా వారు చేసి ఎందుకు ఇచ్చినారు అనేటువంటి విషయానికి వస్తే, నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 35 నుంచి తర్వాత ఈ బాగా చదువుకోండి. ఎందుకంటే ఇది నేను క్లుప్త విషయంలో కాబట్టి కొన్ని సందర్భాల్లో మీకు నేను గుర్తు చేస్తున్నాను. 35 నుండి, మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను, సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభు మందిరమునకు మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటిమి. 36వ వచనము, మా కుమారులో జ్యేష్ఠపుత్రులను మా పశువులలో తొలిచూలు ధర్మశాస్త్రమందు గ్రంథమందు వ్రాయబడి ఉన్నట్లు మా మందలో తొలిచూలును మా దేవుని మందిరములో సేవ చేయు యాజకుల యొద్దకు మేము తీసుకొని వచ్చినట్టుగా నిర్ణయించుకుంటాం. ఎవరి దగ్గరికి? యాజకుల యొద్దకు తీసుకొని వచ్చేటట్టుగా. 37, ఇదియుగాక మా పిండిలో ప్రథమ ఫలములను, ప్రతిష్టార్పణను, సకల విధములైన వృక్ష ఫలములను, ద్రాక్షారసమును, నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదులలోనికి యాజకుల యొద్దకు తెచ్చినట్లుగా, మా భూమి పంటలో 10వ వంతును లేవీల యొద్దకు తీసుకొని వచ్చినట్లుగా, ప్రతి పట్టణంలోనున్న మా పంటలో 10వ వంతును లేవీలకు ఇచ్చినట్లుగా నిర్ణయించుకుంటిమి. అంతేకాదు, లేవీలు మా 10వ వంతును తీసుకొని రాగా, అహరోనును సంతతి వారైన యాజకుడును ఒకడు వారితో కూడా ఉండవలననియు, 10వ వంతులో 1 వంతు లేవీయులు మా దేవుని మందిరములో ఉన్న ఖజానాలోనికి తీసుకొని రావాలని నిర్ణయించుకుంటిమి. ఇశ్రాయేలు లేవీలు ధాన్యమును, కొత్త ద్రాక్షరసమును, నూనెయు తేగా సేవ చేయు యాజకులు, ద్వారపాలకులను, గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములకు ఉపకరణములుండు మందిరం గదులలో ఉంచవలను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఈ విధంగా పాత నిబంధన కాలంలో దేవుడు దశమ భాగములను లేవీలకు ఇచ్చినారు. వారు ఒక గోత్రం వారందరూ ఉండేవాళ్ళు కాబట్టి ఆ గోత్రం వారందరూ కూడా వారు తీసుకొచ్చిన దశమ భాగాలను తీసుకొని గదుల్లో, దీన్ని మలాకి గ్రంథము 3:7 రాయబడి ఉంది, తీసుకొని రండి అని. అంటే ఇది పెద్దల యొద్దకు కాదు. ఇశ్రాయేల్ పెద్దలు ఉన్నారు 70 మంది, ఉండవచ్చు, ఇంకా ఎక్కువ కూడా ఉండవచ్చు. కాబట్టి పెద్దల యొద్దకు కాదు, వేరే వాళ్ళ యొద్దకు కాదు. పాత నిబంధన ప్రకారము డబ్బు దశమ భాగములను వారు ఒప్పుకొని లేవీలు తీసుకొచ్చినారు. ఇక్కడి వరకు ఇది మనకు కనబడతా ఉంటుంది. అందుకనే డబ్బు ఎక్కడికి రావాలా, ఎట్లా, ఏ విధంగా ఉపయోగించబడుతుంది, డబ్బే కాదు వారి యొక్క ప్రతి వస్తు అన్ని కూడా. ఇదే నూతన నిబంధనకు వచ్చినాక మరొక భాగం మనకు కనబడతా ఉంటుంది. నూతన నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు పెట్టెను గురించినటువంటి రాయబడినటువంటి సందర్భం ఏంటంటే, లూకాసు వార్త 21వ అధ్యాయంలో కానుకల పెట్టె దగ్గర ప్రభు కూర్చున్నట్టు మనకు కనబడుతుంది. అంటే ఎవరున్నారు అక్కడ? కానుకల పెట్టె దగ్గర ప్రభు ఉన్నట్లు మనకు కనబడతా ఉంది. ఎందుకు అని అంటే ఆయన డబ్బు కొరకని కాదు, కానీ ఆయన ఎవరెవరు ఏమేస్తున్నారు, ఏం సంగతని పరీక్షించేటువంటి వారిగా ఉంటున్నాం. అదే నూతన నిబంధనలో గమనించవలసిన విషయం ఏమిటంటే, లూకాసు వార్త 18వ అధ్యాయంలో సుంకరి, పరిసయ్యుడు ఇద్దరు ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థన చేసేటువంటి సందర్భంలో పరిసయ్యుడు మాట్లాడుతూ ఉంటాడు. పరిసయ్యుడు ఏమని మాట్లాడతాడంటే 18వ అధ్యాయంలో
పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరుడను, అన్యాయస్తుడను, వ్యభిచారణను, ఇతర మనుషుల వలన ఈ సుంకరి వలనను కాడట. 12వ వచనము, వారములకు 2 మార్లు ఉపవాసం చేసు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నాడంట. నూతన నిబంధనలకు వచ్చినాక మనకు 10వ వంతు ఎక్కడ కనబడుతుంది? ఇక్కడ కనబడతా ఉంది. అంటే ఈ యొక్క పరిసయులు వీళ్ళు కూడా ఏం తీసుకొచ్చేవాళ్ళు? వాళ్ళు పుదీనాలు ప్రతి దానిలో 10వ వంతు తీసుకుని వచ్చేటువంటి వారు. 10వ వంతు ఇది కొత్త నిబంధనలో మనకు కనబడుతున్నటువంటి విషయం. ఆది అపోస్తుల కాలంలో అదే యేసుప్రభు వారి కాలంలో యోహాను సువార్త 12వ అధ్యాయంలో కూడా ఎవరి దగ్గర డబ్బు ఉన్నట్టు మనకు కనబడతా ఉంది అంటే 12వ అధ్యాయంలో మరియమ్మ గారు అచ్చజట మాంసి అత్తరు ఆయన పాదులను పోసినప్పుడు ఆ వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ వ్యక్తి ఈ విధంగా ఎవరు అంటే ఇస్కరియోతు యూదా, ఆయన శిష్యుల్లో ఒకడును. 12వ అధ్యాయం 4వ వచనము, ఆయన శిష్యుల్లో ఒకడును అనగా ఆయన అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములను కమ్మి బీదలకు ఇయ్యలేదను. వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయ్యుండి తమ దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగిలించుతూ వచ్చెను. చూసారా, నూతన నియమాలకు వచ్చినాక ఎక్కడున్నారు? ఇస్కరియోతు యూదా కాడ ఉన్నది. ఇస్కరియోతు యూదా గారి తర్వాత డబ్బు ఎక్కడికి వచ్చింది? కొత్త నిబంధనలో నేను చదువుతున్నాను. అపోస్తుల కార్యము 4వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము. ఆ దినముల్లో దేవుని బిడ్డలు రక్షించబడ్డటువంటి వారి యొక్క జీవితంలో వారు ఎంత త్యాగం కలిగినటువంటి వారుగా ఉన్నారు అనేటి మాట మనకు కనబడతా ఉంది. 34 నుంచి నేను చదువుతున్నాను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తల పాదము దగ్గర పెట్టినారు. కొత్త నిబంధనకు వచ్చినాక సంఘములో వారి భూములు ఇండ్లు అమ్మి ఎక్కడ పెట్టినారని అంటే అపోస్తల దగ్గర పెట్టినట్టుంది. అపోస్తల దగ్గర పెట్టినారు. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవరికి కొదవలేదు. ఎవరు పంచాలా? ఎవరు చేయాలా? ఇది నూతన నిబంధన సంగతి, సంఘము ఆరంభమైన సంగతి. అందుకని ఎవరు? వారికి ప్రతి వారికి అక్కర కొలది పంచిపెడుతున్నారు. 36వ వచనము, కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండి, ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాన్ని తెచ్చి అపోస్తుల పాదం దగ్గర పెట్టినారు. చూసినారా, ఎక్కడ ఉంది కొత్త నిబంధనల డబ్బు? అపోస్తుల పాదం దగ్గర పెట్టినారు. ఏడ ఉండాలా? ఈ దినాలలో ఎక్కడ పోయింది? మన యొక్క క్రమం ఎక్కడ పోయింది? పద్ధతి ఎక్కడ పోయింది? అదే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. అననీయ సప్ఫీరాలు ఇద్దరు కలిసి ఏం చేశారంట? అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్ఫీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వల్ల కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదం దగ్గర పెట్టినాడు, పేతురు దగ్గర పెట్టినాడు. ప్రియులారా, పాత నిబంధన ప్రకారము లేవీయులు, యాజకులు వారికి సంబంధించిన విషయం చూస్తున్నాం. కొత్త నిబంధనకు వచ్చినాక దేవుని యొక్క సేవకుడు ఎవరున్నారు? అపోస్తులలో 12 మందిలో ఇస్కరియోతు యూదా. అతడు తప్పు చేసినాడు, శిక్ష భరించాడు. అందుకనే సంఖ్యాకాండములు అంటారు వారు చేసే శిక్షకు వారే బాధ్యులు అని అంటాడు. వారే బాధ్యులు, నువ్వు కాదు బాధ్యులువి. నూతన నిబంధనకు వచ్చినాక ఇక్కడ ఎవరి కాడ ఉంది? పేతురు దగ్గర ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది కొత్త నిబంధన యొక్క విషయంలో ఉన్నటువంటి గమనించండి. నేనటువంటి సత్యం కూడా ఒక మాట మీకు చెప్పాలని తలస్తున్నాను. నేను 80లో మారు మనసు పొందినాను. నాకు ఆవిడ 19 సంవత్సరాల వయసు ఉంటుంది. మారు మనసు పొందిన తర్వాత సంఘంలో మేము కూడా పరిచయం చేసేవాళ్ళం. ఆ దినాలలో వచ్చేటువంటి యొక్క కానుక వచ్చిన కాడికి ఏదో కొద్దిగా వస్తే సేవకులకు వదిలేసి ఇచ్చేసేవాళ్ళం. అది ఎంతన్నా కానీ ఏమన్నా కానీ రాను ఆ తర్వాత ప్రభు నన్ను 82లో సేవకు పిలిచినాడు. 84లో నేను సేవకు వచ్చినాను. ఆయా సంఘాల తిరుగుతూ వచ్చినాను. ఆ దినాల విధానం ఏంటంటే సంఘాలు తక్కువ ఉండేటి, అంతేకాదు వచ్చే రావులు కూడా తక్కువేదో. వచ్చినటువంటి వాళ్ళు ఏదో తీసుకునే వాళ్ళు, సేవ చేసేటువంటి వాళ్ళం సేవకులంగా వచ్చేవాళ్ళం. ఆ తర్వాత రాను సంఘాల అభివృద్ధి అయిన కొలది ఆత్మీయంగా ఒక అవగాహన కలిగి ఒక సంఘమైనటువంటి విధానంలో నమ్మకస్తున్నటువంటి వారిని పరిచయం చేసిన చేతి కింద పనిచేసిన వారిని వాడుకొని లెక్క పెట్టేవాళ్ళం. మాకు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఆ వచ్చిన డబ్బు ఏదో ఉండే అప్పుడు పెట్టి దైవజనుడు నేర్పించిన విషయం. ఇది దైవజనుడు నేర్పించిన విషయం. అందుకని ఆ వచ్చినటువంటి ఆ డబ్బును ఆ బాధ్యత గలవారు, అప్పుడు పెద్దలు కూడా ఎవరు లేకుండ్రి, ఆ బాధ్యత గలవారు సేవకుడు వాళ్ళు లెక్క పెట్టి రాసి ఆయన పెట్టిపోతే అయాన్ని రాసి వాడుకొని అన్ని రాసేవాళ్ళం. చింతపండు, ఉప్పు, అయాన్ని ఏం తీసుకొచ్చామని చెప్పేసి వాడేవాడు. ఇంకా రాను ఎక్కువ డబ్బులు వస్తున్నటువంటి సందర్భాల్లో కూడా ఏం చేసేవాళ్ళంటే అవి కొంత
సేవకులు వాడుకునే వాళ్ళు, మిగిలినది పరిచర్యకు వాడేవాళ్ళము, ఇంకా సువార్తలకు ఇవన్నీ చేసేవాళ్ళు, ఇంకా ఉంటే ఏం చేసిన బ్యాంకులు వేసేవాళ్ళం అకౌంటెంట్గా. ఇట్లా ఇవి తెలుసు. దైవజనుడు భక్సింగ్ గారి యొక్క విధానంలో ఇది దాదాపు నాకు తెలిసి 2000 దాకా కూడా జరుగుతూ వచ్చింది. 2008, 4, 5, 6 దాకా మేము కూడా చేసుకుంటూ వచ్చినాం. ఆయా జిల్లాలో అక్కడెక్కడ సేవ చేసుకుంటూ వచ్చినాం. రాను ఏమైపోయిందంటే ఈ డబ్బు కార్డు ఎక్కడికి వచ్చింది, ఎట్లా వచ్చిందంటే బైబిల్లో ఇంకో సందర్భం నేను చెప్తాను వినండి. నెహెమ్యా గారి కాలంలో నెహెమ్యా వారికి అన్ని ఇచ్చినాడు, తాను వెళ్ళిన తర్వాత ఏమైందంటే 13వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం చూడండి చివరి భాగంగా. ఎందుకంటే ఇది సత్యం అండి. ఒకవేళ మీరు కూడా ధ్యానించండి, నేను తలంచడం అనే కాదు, ఒకవేళ మీరు కూడా తలంచండి. నెహెమ్యా గారి సేవా విషయం తాను జరిగించిన తర్వాత మరి వీళ్ళందరూ ఇస్తామని తీర్మానం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయినారు. ఎవరు నెహెమ్యా గారు తిరిగి మళ్ళా తన యొక్క బాధ్యత మేరకు తాను వెళ్ళిపోయిన తర్వాత 13వ అధ్యాయంలో ఒక సంఘటన జరుగుతుంది. 13వ అధ్యాయంలో ఒక సంఘటన జరుగుతుంది. నేను చదువుతున్నాను వినండి. ఏం చదువుతున్నామంటే 13:4 ఇంతకు ముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడగు ఎల్యాషీబు టోబియాతో బంధుత్వం కలగజేసుకు. టోబియాతో, ఎవడి టోబియా అంటే చదవండి, సన్బలటు టోబియాతో బంధుత్వం కలగజేసుకొని నైవేద్యములను, సాంబ్రాణి పాత్రలను, గింజలను, 10వ భాగములను, కొత్త ద్రాక్షరసము, లేవీలకును, గాయకులకును, ద్వారపాలకులకును ఏర్పడిన నూనెయు, యాజకులకు తేవలసిన ప్రతిష్ఠ వస్తువులను, పూర్వము ఉంచు స్థలమునొద్ద అతనికి ఒక గొప్ప గది సిద్ధం చేసి ఉండెను. ఆ సమయంలో నేను యెరూషలేములో ఉండలేదు. ఎందుకనగా బబులోను రాజైన అర్తష ఏలుబడి యందు 30వ సంవత్సరమున రాజును దర్శించుకొని కొన్ని దినముల తర్వాత రాజునొద్ద సెలవు పుచ్చుకొని యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరములో టోబియాకు ఒక గది ఏర్పరిచి చేసిన కీడంతని తెలుసుకుంటుని బహుగా దుఃఖపడి గదిలో ఉన్న టోబియా యొక్క సామాగ్రిని అవతల పారవేసి గదులన్నీ శుభ్రం చేయుడని ఆజ్ఞాపించగా వారు అలా చేసిరి. పిమ్మట మందిరపు పాత్రలు, నైవేద్య పాత్రలు, సాంబ్రాన్ని నేను అక్కడికి మళ్ళా తెప్పిస్తుంది. ఎందుకు? 10వ వచనం, మరియు లేవీలకు రావలసిన పాలు వారికి అందకపోవుట చేత సేవ చేయు లేవీలు, గాయకులు తమ పొలములకు పారిపోయిరి. అందరికీ క్రమం పరిచి వారికి నిర్ణయించి వెళ్ళిన తర్వాత ఇట్లాంటి వాళ్ళు ఎవరు అనంటే ఈ యొక్క యాజకుడే టోబియాతో బంధుత్వం కలుగునిస్తున్నారు. దేవుని సేవకులు డబ్బు విషయంలో నమ్మకంగా లేని కారణాన్ని బట్టి కలవలారు ఏర్పడి ఈ పరిస్థితి వచ్చినాయి. రాను ఏమైపోయిందంటే ఈ దుస్థితి వచ్చింది. ఇక్కడ కూడా అంతే. టోబియా విషయంలో ఆ యొక్క యాజకుడు చేసినట్టు పనిని బట్టి దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా క్రమమే. కాబట్టి పాత నిబంధనలు ఆ విధంగా ఉంది, కొత్త నిబంధనలు ఈ విధంగా ఉంది. ఈ సత్యమైనటువంటి మనము డబ్బు విషయంలోను, దేవుని మందిరానికి వచ్చే డబ్బు విషయంలోను జాగ్రత్త కలిగి సన్బలటు టోబియా లాగా కాకుండా దేవుని కొరకు నమ్మకంగా మనం సేవ చేయవలసిన వారంగా ఉంటున్నాం డబ్బు విషయంలో. అందుకనే దేవుని మందిర విషయాలలో నమ్మకంగా ఉందాం. చివరి దిన కార్యారంభం కంటే కార్య అంతము మేలాంటి దినాల్లో ఉన్నాం. కాబట్టి ఈ సత్యాన్ని ఎరిగి మన వంతు పరిచర్య మనం ఏం చేయాలో ఆ విధంగా నమ్మకంగా చేస్తాం. ప్రభు ఆ విధంగా మనకు సహాయపడును గాక. ప్రార్థన చేస్తాం. ప్రియ తండ్రి, బాగా దీవించమని వందనాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థన చేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం చేరి మనందరూ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు నామమున వందనాలు.